తక్కువ పనితీరు కనబరుస్తున్న ఆయిల్ పామ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు ఆశించిన స్థాయిలో లేదని చెప్పారు. వెంటనే ఆ జిల్లాలో కంపెనీల జోన్లను రద్దు చేసి ఆసక్తి కలిగిన ఇతర కంపెనీలకు ఇవ్వాలని సూచించారు. లేదంటే ఆయిల్ ఫెడ్ సంస్థకు అప్పగించాలన్నారు. అయితే నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడంలో ఆయిల్ ఫెడ్ సంస్థ కూడా విఫలమైతే ఆ సంస్థకి సంబంధించిన జోన్లను కూడా రద్దు చేస్తామన్నారు. ఇక సెక్రటేరియట్లో తెలంగాణ ఆయిల్ ఫెడ్ అదేవిధంగా మార్క్ ఫెడ్ విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. ఇక ఆయిల్ ఫామ్ విస్తీర్ణాన్ని పెంచడమే ప్రభుత్వం ఉద్దేశమని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటామని చెప్పారు. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ విస్తరణ కోసం అవసరమైన చోట అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను చేర్చుకోవాలని అధికారులకు సూచించారు తుమ్మల. అవసరమైన పనిముట్లను వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా చేయాలని చెప్పారు. ఇక రైతులకు ఖర్చును తగ్గించడానికి అవసరమైన అన్ని అవకాశాలను కూడా పరిశీలించాలని ఆదేశించారు. ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ తర్వాత వచ్చే వ్యర్థాల నుంచి కూడా ఉప ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే రైతులకు బయో ఫర్టిలైజర్లను 50% సబ్సిడీతో అందించాలని సూచించారు మంత్రి. మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్న ధాన్యానికి వెంటనే టెండర్లు పిలిచి ధాన్యాన్ని అమ్మాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు తుమ్మల. ప్రొక్యూర్మెంట్, సీడ్ వెరైటీలు, స్టోరేజీల నిర్వహణకు కొత్త విధానాలను రూపొందించాలని అన్నారు. రైతులకు నష్టం రావద్దనే ఉద్దేశంతో మార్క్ఫెడ్ లాంటి సంస్థల ద్వారా కేవలం మన రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు మంత్రి. అలా అని ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లకుండా ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఇక విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యత కలిగిన అధిక దిగుబడి వచ్చే విత్తనాలను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని విత్తనాభివృద్ధి సంస్థ ఎండీకి సూచించారు తుమ్మల.